అహ్మదాబాద్ ఫుల్ బ్యాటింగ్ పిచ్చి అందరికి తెలుసు. ఇక్కడ బౌలింగ్ ఎంత జాగ్రత్తగా బౌలింగ్ చేసినా సరే స్కోర్ బాగానే పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుగా మన కెప్టెన్సీ కానీ మనం ఏదైనా చేయాలి. ఈ విషయంలోనే సంజు శాంసన్ కొంచెం స్టెప్ వేసాడు. అందుకే గుజరాత్ చేతిలో ఓడిపోయారు అనుకుంటున్నాను. చాలా మంది అదే అంటున్నారు. దానికి తోడు రాజస్థాన్ బౌలర్లందరూ కూడా ఈరోజు భారీగా బాధించుకున్నారు. ఒక జోఫ్రా ఆర్చర్ తప్పితే మిగతా అందరూ బాధించుకున్నారు. అట్ ద సేమ్ టైం గుజరాత్ బౌలర్లు అంతకు బాధించుకోవాలి. వీళ్ళు బాధలేదు అనాలా వాళ్ళు బాధించుకోవాలని మనకు తెలియదు. నుంచి తర్వాత మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాగా బౌలింగ్ వేసి బాగా బౌలింగ్ పిచ్చిని పట్టుకోవడం లెంత్లు పట్టుకోవడం వీళ్ళ వల్ల కాలే, అందుకే ఓడిపోయారు. మ్యాచ్ అనాలిసిస్లోకి వెళ్లే ముందు ఛానల్ మీరు కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏమంటే కామెంట్ చేయండి. నేను ఆల్మోస్ట్ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మ్యాచ్ వెళ్ళిపోతే టాస్ గెలవగానే ఫీలింగ్ తీసుకొని గుజరాత్ కట్టడి చేద్దాం, కట్టడి చేసి తర్వాత మనం చేసేద్దాం అనుకున్నాను సంజు శాంసన్. మంచి ప్లాన్ కానీ దానికి కారణాలు కూడా ఉన్నాయి. అంత ముందు గుజరాత్ కొంచెం బాగానే చేసి అందుకని చెప్పి మన రిస్క్ తీసుకోవద్దు. మనం గెలవాలంటే వాళ్ళని ప్రెషర్ లో పెట్టాలి, వాళ్ళని తక్కువ స్కోర్ కాల్ చేసి మనం స్టార్టింగ్ లో కొంచెం బాగా ఆడితే పవర్ ప్లే గుజరాత్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకున్నాడు. ఆ ప్లాన్ కి రాజస్థాన్ బౌలర్ల నుంచి సహకారం లభించాలి. ఒక జోఫ్రా ఆర్చర్ భయంకరంగా వేసి కాకపోతే T20లో ఒక బౌలర్ 4 ఓవర్లు వేస్తాడు. రెండో ఓవర్లో రెండో ఓవరు ఓవరాల్ 3వ ఓవర్ వికెట్ తీసాడు. చాలా మంది ఏమన్నారంటే తను ఒక్కడే కొంచెం థ్రెటనింగ్ గా ఉన్నాడు కాబట్టి తన చేత ఇంకా మిగతా 2 ఓవర్లు కూడా ఏం చేయాల్సింది, ఏం చేస్తే ఇంకో వికెట్ అన్నా పడేది, అప్పుడు మ్యాచ్ చేతిలోకి వచ్చేసేది రాజస్థాన్ అంటున్నారు. అప్పుడు మ్యాచ్ రాజస్థాన్ చేతిలోకి వచ్చేసేది అంటున్నారు. కాకపోతే డెత్ ఎవరు వేస్తారు అప్పుడు, అందుకని చెప్పి డెత్ ఓవర్ల కోసం తను పక్కన దాపెట్టేసుకుని మిగతా వాళ్ళకి ఇచ్చారు సంజు శాంసన్. ఇంకా తుషార్ దేశపాండే గానీ ఫజల్ ఫరూకీ గానీ తీక్షణ మిడిల్ ఓవర్ లో వికెట్ తీస్తాడు అంటున్నారు. తను గానీ 6కి బాధించుకున్నారు. తీక్షణ 2 వికెట్లు తీసాడు. దేశపాండే కూడా 2 వికెట్లు తీసాడు. కానీ వాళ్ళు రన్స్ కూడా అంత భారీగా ఇచ్చారు. ఫజల్ ఫరూకీ వికెట్ లేని లేదు, రన్స్ బాగానే ఇచ్చాడు. సందీప్ శర్మ కూడా బాగానే బాధించుకున్నాడు. నాకు తెలిసి ఈ పిచ్ మీద సందీప్ శర్మ అక్కర్లేదేమో, ఏమంటే ఇక్కడ కొంచెం పేస్ ఉండాలి. ఇలా ఉన్నోళ్ళే అహ్మదాబాద్ లో కొంచెం రాణించగలరు. తను పక్కన పెట్టేసి ఇంకా తీసుకుండాల్సింది. అది మిస్టేక్ అయి ఉండొచ్చు. సంజు శాంసన్ కెప్టెన్ గా చేసింది, దానికి ప్రైజ్ అయితే పే చేయాలి కదా. కానీ గుజరాత్ బ్యాటర్ మీద ఎరగ తీశారు. ముఖ్యంగా సాయిల్ దర్శన్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారు. టీమిండియా తలుపులు బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాడు. మాట నిలకడగా ఆడుతున్నాడు. క్రికెట్ కూడా చూడండి, మనకి T20లో యాంకర్లు అక్కర్లేదు అందరూ అంటారు. కానీ T20లో కూడా యాంకర్ కావాలి. కాకపోతే ఆ యాంకర్ 100, 120 స్ట్రైక్ రేట్ తో ఆడకూడదు. 140, 160 ఈ స్ట్రైక్ రేట్ తో ఆడుతూ యాంకర్ ఇన్నింగ్స్ ఆడినా తర్వాత వచ్చే ప్లేయర్లు మిగతా వాళ్ళు బాగా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు 180, 190, 120లో ఉన్నారనుకోండి, స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోయింది టీం. ఆ విషయంలో సుదర్శన్ చాలా పర్ఫెక్ట్ మోడల్ యాంకర్ పార్ట్ ప్లే చేస్తున్నాడు అన్నమాట. స్ట్రైక్ రేట్ ఏ మ్యాచ్ అని చూడండి 150 దగ్గరనే ఉంటుంది. 120, 120 పెడతాం. ఒకవేళ పడ్డా సరే మధ్యలో టక బౌండరీలు బాధేసి పెంచేసుకుంటాం. అవతల పర్సెంట్ కూడా ఇలా అన్నా సరే మనం 160 అయితే చేస్తావురా, నువ్వు బాధ 200కి వెళ్తాం అనే మెసేజ్ కూడా అనమాట. ఆ మెసేజ్ చాలా క్లియర్ గా ఇస్తున్నాడు. బట్లర్ కూడా బాగానే ఆడాడు. బట్లర్ మామూలుగానే కొంచెం ఫామ్ లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ ఒకటి కొంచెం పోయాడు, కానీ బాగానే ఫామ్ లో ఆడు కాబట్టి బట్లర్ ఆడతాడని నాకు ఉంది నమ్మకం. షారుఖ్ ఖాన్ అయితే కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ వస్తున్నాడు, ఏదో అట్లా 4 ఒకటి వెళ్ళిపోతున్నాడు. తను కొంచెం నిలకడగా ఆడితే బాగుండు అనుకున్నా. ఈ మ్యాచ్ తను కూడా బాగా ఆడాడు. రాహుల్ తెవాటే బాగా ఆడతాడని అందరికీ తెలుసు, కానీ తనకి ఈ సంవత్సరం ఆడే అవకాశం రాలేదు పెద్దగా. ఈ మ్యాచ్ లో వచ్చింది. తను కూడా ఇంత లేట్ గా అవకాశం వచ్చా సరే నాలో ఇంకా టచ్ పోలేని చెప్పి చూపించుకున్నాడు. 12 balls 24 కొట్టాడు, టచ్ పోలేని చూపించుకున్నాడు. వీళ్ళందరూ కలిసి ఆడడంతో స్కోర్ 217 అయిపోయింది. 217 చేజ్ చేయడం అహ్మదాబాద్ లో కష్టమేం కాదు, కాబట్టి దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది పవర్ ప్లే. నేను ప్రతి వీడియో దగ్గర చెప్తున్నాను, పవర్ ప్లే బాగా ఆడితే అటు మ్యాచ్ గెలిచింది. ఈ రోజు ఈ మ్యాచ్ లో పవర్ ప్లే సంజు శాంసన్ జైస్వాల్ చేస్తూ సరిగ్గా ఆడలే. జైస్వాల్ ఫెయిల్ అయిపోయాడు, 6 ఒకటి అవుట్ అయిపోయాడు. తర్వాత నితీష్ రాణా కూడా ఫెయిల్. వాళ్ళిద్దరు పోవడంతో ప్రెజర్ ఆటోమేటిక్ గా సంజు శాంసన్ అనుకో అంటే రాజస్థాన్ మీద వచ్చేసింది. సంజు శాంసన్ కొంచెం టచ్ లో ఉన్నట్టు కనిపించాడు, కానీ మనకి సపోర్ట్ ఇచ్చలేని పరాగ్ కాసేపు తను పోయాడు, సంజు శాంసన్ పోయాడు. చివరి మొత్తం భారం అంతా పోయి అట్మేర్ మీద పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శుభన్ దుబే అంత ముందు ఫస్ట్ మ్యాచ్ లో బాగా ఆడాడని చెప్పేది. రాజస్థాన్ గెలిచిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ లో ఆడాలి కొత్త కూడా కదా, దాంతో హిట్మేర్ మీద ఫుల్ భారం పడిపోయింది. అయిపోయింది. నాకు అప్పుడే అర్థమైపోయింది, మధ్యలోనే మ్యాచ్ పోయిద్దే అర్థమైంది. సంజు శాంసన్ పరాగ్ అవుట్ అయినప్పుడే కష్టరీలు గెలవడం 90% ఓడిపోతారు అనుకున్నా. ఇక శుభన్ దుబే కూడా అవుట్ అవడం అయిపోయింది. మనం 40-50 కొట్టినా సరే 10 balls 19-20 balls 40-45 కొట్టేసి అవుట్ అయిపోయారు అనుకోండి, కొట్టాల్సిన టార్గెట్ తగ్గిపోద్ది. అప్పుడు ఎక్మేర్ లాంటి బాగా చేస్తారు. ఎట్మేర్ నిలబడి సెంచరీ కూడా గెలుపుతున్నా చాలా అరుదు, కష్టం కూడా. తను వచ్చే పొజిషన్ కానీ తను ఆడే విధానం కానీ అవ్వదమ్మా, అర్థం అయిపోయింది నాకు. అదే జరిగింది. రాజస్థాన్ ఓడిపోయింది, నాకేం బాధలేదు. కాకపోతే ఓడిపోయిన విధానం వల్ల కొంచెం ఫ్రస్ట్రేషన్ గా ఉందన్నమాట. మంచి బ్యాటింగ్ అయినా పెట్టుకొని 115 ఆల్ అవుట్ అయిపోయారు. 8 runs తేడాతో ఓడిపోయారు. ఇది కొంచెం బాగాలేదు. ఎందుకంటే రాజస్థాన్ ఎప్పుడు కూడా భారీగా ఆదేశం టకా వెళ్ళిపోవడం, లేదంటే టపక్కన పోవడం, ఇవి లేదు. యావరేజ్ గా ఆడుతూ వచ్చింది అనమాట రాజస్థాన్. అలా లేకపోవడం అనేది కొంచెం ఫ్రస్ట్రేషన్ కలిగించింది ఫ్యాన్స్ కి. అది ఈ మ్యాచ్ ఓడిపోయినట్టు మనం ఏం చేయలేం. ఇంత దారుణంగా ఆడితే మనం అనుకోలేదు, కానీ ఆడేసాక మనం ఏం చేయలేం. కానీ ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్ చాలా మెచ్చుకో. ఒక్కళ్ళు కూడా 10 ఎకానమీ కూడా చేరుకోలేదు అనమాట. 10 బిలో ఎకానమీతో బౌలింగ్ చేశారు. కొత్త కుర్రాడు కుల్వంత్ కేజ్రీవాలియా, రషీద్ ఖాన్, హర్షద్ ఖాన్ 9+ ఎకానమీతో బౌలింగ్ చేశారు. మిగతా ఎవ్వరు
9 కూడా పోలేదు అనమాట. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ 6 ఎకానమీతో వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. సూపర్ బౌలింగ్ అనమాట. డెత్ కూడా అయ్యారుగా తీశాడు. రాజు కూడా బాగా చేశాడు. 82 రన్స్ కొట్టాడు, 2 క్యాచ్లు పట్టాయి అని చెప్పి సాక్షి దర్శన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. కానీ నేనైతే ప్రసిద్ధ్ కృష్ణ ఇచ్చేవాడిని. అంత బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ పిచ్చేది అతను ఆల్అౌట్ చేయడంలో కెలైపోతే పెంచారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. బౌలర్కి ఎటు బాధించుకుంటున్నారు బ్యాటింగ్ పిచ్ల మీద. ఇలాగనే కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కదా ఐపీఎల్ మేనేజ్మెంట్ వాళ్ళు. అది కూడా లేకుండా బ్యాటర్లకి అవార్డు కూడా ఇస్తే అట్లా డాట్ బాల్స్ మీద ఇస్తున్నారు. కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఎక్కువ బౌలర్లకు ఇస్తే మంచిది, బాగుంటది అని చెప్పి నా ఫీలింగ్. మీరు అంటున్నారు, కామెంట్ చెప్పండి. అలాగే రాజస్థాన్ మళ్ళీ తేరుకొని మళ్ళీ విజయాలు పట్టింది అంటారా, లేదంటే ఈ సంవత్సరం టీం అంత గొప్పగా లేదు కష్టమే అంటారా? కామెంట్ చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.